నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు ముత్తుకూరు మండలంలోని బండ్లపాలెం నందు తుమ్మల సంధ్య 12 సంవత్సరాలు చిన్నారి శరీరం నందు విషపూరితమైన గడ్డలు కారణంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి చేయూతనివ్వడం జరిగింది. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటీవల మనం చూసినట్లయితే వయసుతో సంబంధం లేకుండా విషపూరితమైన గడ్డలు లాంటి మహామారులు పసిబిడ్డలను కూడా వాళ్ళ జీవితాలను కాటేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో జరుగుతున్న మార్పులు, పర్యావరణం, ఆహారపు అలవాట్లు అన్నిటికీ కారణంగా పసిబిడ్డలు అనారోగ్యాలు పాలవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారాన్ని తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ బిడ్డకు ప్రతి నెల ఉచితంగా 4 లక్షల రూపాయలు విలువ చేసే మందులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి టెస్టులు చేయించుకోవాలని, దానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా టీం బోలా అశోక్, నారదాసు రవి, పసుపులేటి ప్రసాద్, యనమల మధు, పినిశెట్టి మహేష్, మేకల సాయికృష్ణ యాదవ్, ఎలికం గిరీష్, దగ్గలు సుమన్, కావలి మస్తాన్ తలా ఒక చేయి వేసి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బలంగా గ్రామ స్థాయిలో ఎవరికి ఇబ్బంది ఉన్నా మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తూ జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, పల్లాల సీను, చిన్న, సమద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాప పేరు సంధ్య, ఒక 12 సంవత్సరాల వయసు. అయితే పాపకి లంగ్స్లో గడ్డ ఏర్పడడం వల్ల అది విషపూరితమైనటువంటి గడ్డ అనేటువంటి విషయం తేలింది. దానివల్ల మందుల పరంగా మన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా హాస్పిటల్ వాళ్ళు మందులైతే ఇస్తున్నారు. 4 లక్షల రూపాయల దాకా నెలకు అవుతుంది. ఆ మందులు వాడటంతో కూడా దానికి సరైన ఫుడ్ కావచ్చు, అదేవిధంగా ఆ కుటుంబ పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా లాగడానికి, బతుకు బండిని లాగడానికి భారంగా వాళ్ళు కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. చిన్న వయసు. ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి వెళితే, ఆయన ఏదన్నా కొంచెం ఆర్థిక సహాయాన్ని అందిస్తే ఆ కుటుంబం నిలబడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము ఇక్కడికి రావడం, మా వంతు మేము సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఏది ఏమైనా ప్రతి నెల కనీసం 30,000 దాకా ఖర్చు అంటే సామాన్య చిన్న కుటుంబం ఆర్థిక పరిస్థితి, వైద్యానికి ఇవన్నీ కూడా ఎంతో ఇబ్బందులు పాలైపోయి అల్లాడిపోతూ ఉన్నారు. ఈ బిడ్డ ప్రస్తుతానికైతే కొంచెం నడవగలుగుతుందనంటే ఇంకొంచెం సపోర్ట్ చేయగలిగితే యథావిధిగా మళ్ళీ అందరి బిడ్డలతో పాటు చదువుకునే ప్రయోజకురాలు అవుతుందనేటువంటి ఆలోచన, మంచి తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం బండ్లపాలెం గ్రామం, మారుమూల గ్రామం, ఈ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఎవరైనా సరే ఆర్థికంగా సహాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇటు జనసేన కావచ్చు, మానవత్వం ఉన్న ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థ కావచ్చు, అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందితే ఈ బిడ్డతో పాటు ఆ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజు.